ఇప్పుడు వెబ్ సిరీస్‌లో హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో థ్రిల్లర్ సిరీస్‌లను తెగ చూస్తున్నారు ఆడియన్స్ అయితే. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఒక బెంగాలీ వెబ్ సిరీస్. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి ఎదురయ్యే భయంకరమైన సంఘటన చుట్టూ ఈ స్టోరీ జరుగుతుంది. 7 ఎపిసోడ్లున్న ఈ సిరీస్‌ను చూస్తే అస్సలు చూపు తిప్పుకోలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సిరీస్‌ని చూస్తే క్రేజీగా ఫీల్ అవుతారు. 1990 సంవత్సర కాలంలో జ్యోతిక అనే ఒక పల్లెటూరి అమ్మాయికి పురీలియాలోని పెద్ద జమీందారు కుటుంబానికి చెందిన ఆదిత్యనాథ్‌తో పెళ్లవుతుంది. పెద్ద ఇల్లు, బోలెడంత ఆస్తి అని మురిసిపోతూ అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెకు అన్నీ వింత వింతగా కనిపిస్తుంటాయి. అంతకుముందు పెళ్ళై వచ్చిన కోడళ్ళందరూ అనుమానాస్పదంగా చనిపోయారని తెలిసి జ్యోతికకు అసలు భయం మొదలవుతుంది. అయితే ఆ చనిపోయిన కోడళ్ళంతా రుంకిణీ దేవి శాపం వల్లనే చనిపోయారని, ఆ దేవికి కోపం వస్తే ఆ ఇంటి ఆడబిడ్డలు దక్కరని ఆ కుటుంబ సభ్యులంతా గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ జ్యోతికకు మాత్రం ఇది దేవుడి శాపం కాదని, ఈ చావుల వెనుక ఎవరో మనుషుల కుట్ర ఉందనే అనుమానం గట్టిగా వస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో జరిగే రహస్య పూజలు ఆమెను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. చివరికి జ్యోతిక ధైర్యం చేసి అసలు నిజం ఏంటో వెతకడం మొదలు పెడుతుంది. ఆ జమీందారి ఇంటి వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అది దేవుడి శాపమా లేక మనుషులు ఆడుతున్న నాటకమా అనేది మాత్రం క్లైమాక్స్ లో చాలా థ్రిల్లింగ్ గా చూపిస్తారు. అపరాజిత్ సేన్ డైరెక్షన్ చేసిన ఈ బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు వచ్చేసి రుంకిణీ భవన్. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.